హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. కొంచెం స్టోరీ లైన్ పెంచాను. వీడియో కొంచెం పర్ఫార్మెన్స్ చేస్తే ఈరోజు మరొకటి ఇవ్వటానికి ట్రై చేస్తాను. అది మీ చేతిలోనే ఉంది. 6 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మదన మందిరం పార్ట్ 7. అరే అఖిలేషు, ఇక నీ జీవితానికి బ్రహ్మచర్యం తప్పదురా. ఇక నీ కలల రాణి నీ జీవితంలో లేదు. ఎలాగూ పెళ్ళి చేసుకోను అని ఒక్క సాంగ్ కూడా డ్రీమ్లో వేసుకోలేదు. ఇప్పుడే ఈ అమ్మాయితో వేసుకుందాము అనుకున్నా. నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేయటానికి పుట్టావురా అని అన్నని పిచ్చిగా తిడుతూ పరుగున అన్న రూమ్కి వస్తున్నాడు. దక్షిత స్విచ్ ఆన్ చేసింది కదా. ఒక అందమైన సీనరీలో నుంచి డోర్ ఓపెన్ అయింది. రుద్ర ఫుల్గా ఎక్సర్సైజ్ చేశాడు. ఎందుకో సాటిస్ఫాక్షన్గా లేడు. బాక్సర్ ఒకటి తగిలించుకొని అసహనంగా సిగరెట్ తాగుతున్నాడు. స్వీటీ ఒంటి మీద 1 పీస్ కూడా లేదు. అక్కడ బ్లాంకెట్ కప్పుకొని లేవటానికి ఓపిక లేక సీలింగ్ కేసి చూస్తుంది. దక్షిత ఓపెన్ అయిన డోర్లోకి వెళ్ళి లోపల సీన్ చూసింది. దక్షిత కళ్ళు పత్తి కాయల్లా బయటికి వచ్చాయి. దక్షిత అందాన్ని చూసి అందరూ మౌతులు ఓపెన్ చేశారు. కానీ ఇక్కడ రూమ్లో సీన్ చూసి నా దక్షిత ఓపెన్ చేసింది. స్వీటీ దక్షితను చూస్తూ ఈ డోర్లో నుంచి క్యాబిన్ డోర్లో అఖిలేష్ కనపడుతుంటే ఆమెకు ఎటూ పాలుపోక ఆ బ్లాంకెట్ పైకంటూ గుంజుకొని బెడ్ ఎడ్జ్కి ఆనుకొని ముడుచుకొని కూర్చుంది. రుద్ర దక్షితను అలా చూశాడు. దక్షిత వెనకాల అఖిలేష్ కనపడటం చూశాడు. వెనక స్వీటీని చూశాడు. బెడ్ మీద స్వీటీ, విండో పక్కన రుద్ర, రూమ్ డోర్లో దక్షిత, క్యాబిన్ డోర్లో అఖిలేష్. ఒక్కొక్కరి మైండ్లో ఏం రన్ అవుతుందో ఎవరికి తెలియదు. కానీ శివ మమ్మీ అంటూ కేక వేసుకుంటూ అక్కడికి వచ్చింది. శివ, అఖిలేష్ అంకుల్, మా మమ్మీ మీకు కనిపించిందా? ఎక్కడ కనిపించటం లేదు అంటుంటే అఖిలేష్ శివను చూస్తూ ఎవరి బేబీ మీ మమ్మీ అన్నాడు. మా మమ్మీ నేమ్ ఈజ్ దక్షిత అనగానే అఖిలేష్ దక్షితతో డ్రీమ్ వేసుకుందామని బెలూన్ బాగా ఊదాడు. అన్న టెన్షన్ మీద వచ్చాడు. దక్షిత మా మమ్మీ అని అంత పెద్ద పాప అనగానే అది కాస్త ఢమ్ అని పేలింది. అందరూ సంతూర్ మమ్మీ అంటారు కానీ ఇక్కడ మైసూర్ శాండిల్ మమ్మీలా అనిపించింది. ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది కాబట్టి. శివ కాస్త లోపలికి చూస్తూ మమ్మీ అని గట్టిగా కేక వేస్తుంటే దక్షిత కాస్త తేరుకొని వస్తున్నా శివ అంటూ వెనుతిరగబోయింది. రుద్ర దక్షిత చెయ్యి పట్టి లాగుతుంటే అఖిలేష్కి ఏమీ అర్థం కాక బేబీ మీ మమ్మీ వస్తుంది, మనం వెళ్దాం పద అంటూ ఆ సీన్లు ఏమీ చూపించకుండా శివను తీసుకొని ఏదో అడుగుతూ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అన్న ఆ అమ్మాయిని చూడటం ఇదే ఫస్ట్ టైం. అసలు అలా ఎలా హ్యాండ్ పట్టుకున్నాడు అర్థం కాక శివతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. శివ అంకుల్ మీకేమైనా అంటూ తన హెడ్ మీద తన ఫింగర్స్ తిప్పుతూ అన్నది. అఖిలేష్ మనసులో హారర్ మూవీ 3D ఎఫెక్ట్లో చూసినా కానీ నాకు భయం ఉండదు, కానీ ఈ రూమ్లో చూసింది అంతకంటే భయాన్ని కలిగిస్తుంది అని మనసులో అనుకొని తనను తాను కూల్ చేసుకుని శివ ఏమి అడుగుతుందో కాస్త బ్రెయిన్లోకి పంపించడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ రుద్ర దక్షిత చెయ్యిని పట్టుకున్నాడు. ఏంటి నా చుట్టే తిరుగుతున్నావు? నేను అందంగా ఉంటాను అని తెలుసు కానీ నీకు అంతలా నచ్చేశానా? నిన్న నువ్వు ఇచ్చిన కిస్సుని బట్టి నువ్వు నన్ను డీప్గా లవ్ చేస్తున్నావు అనిపిస్తుంది. కానీ అంత లవ్ చేసేదానివి నిన్న అంత హంగామా జరుగుతుంటే మాట్లాడలేదు అంటే నీ దగ్గర చాలా విషయం ఉంది. ఎవరు పంపించారు నిన్ను? నన్నేసేయమని ఎవడైనా మనీ ఇచ్చి నిన్ను పంపారా అని అంటుంటే దక్షిత ముఖం అసహ్యంగా పెట్టుకొని ముందు ఆ బాడీకి ఏదైనా తగలబెట్టుకోండి. మిమ్మల్ని చంపాలి అంటే స్వీటీని చూపిస్తూ మీకు ఆడవాళ్ళ పిచ్చి బాగా ఉందనుకుంటా కదా, మంచి మూమెంట్లో ఉన్నప్పుడు అసలైనది ప్రెస్ చేస్తే దేనికి పనికి రాకుండా పోతావు అని కోపంగా అన్నది. రుద్ర దక్షిత అన్న మాటకి కోపం వచ్చి ఆమె చెయ్యి విరిచి ఆమె గొంతు పట్టి గోడకి ప్రెస్ చేస్తూ నేనంత వీక్ ఏం కాదు, చూసావా నా బాడీ, జిమ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంత
స్వెట్ రాదని, ఇక్కడైతే బ్రెయిన్ కూడా ఫ్రెష్ అవుతుందని నా బాడీ ఫిట్నెస్ కోసం చేస్తున్నా. నా ఆయువు పట్టు మీద హ్యాండ్ పడితే ప్రెస్ చేస్తే చూస్తూ ఉంటానా? ప్రెస్ చేసే టైంలో ప్రెస్ చేసే ఛాన్స్ నేను ఇవ్వనులే అన్నాడు. దక్షిత గొంతు మీద చెయ్యిని గట్టిగా లాగేస్తూ, పెళ్ళం చనిపోతే మరొక పెళ్లి చేసుకొని పద్ధతిగా బతకాలి, అంతేకాని ఇలా ఆఫీసు గదులలో చీ అన్నది. రుద్ర దక్షిత మీదికి వస్తూ ఆమెపై గాలి ఊదుతూ, పెళ్లి చేసుకోవాలా? నిన్న నువ్వు ఇచ్చిన కిస్కి నేను పడిపోయాను, నువ్వు చేసుకుంటావా మరి నన్ను? నిన్న నువ్వు ఇచ్చిన కిస్ ఈ పెదవులు ఎవ్వరిని టచ్ చేయను అంటున్నాయి. కిస్ లేకుండా ఆ పని చెయ్యాలి అంటే సాటిస్ఫాక్షన్ రావటం లేదు. మరొక కిస్ ఇస్తావా అని దగ్గరికి జరుగుతుంటే రుద్ర చేతిని పట్టుకున్న ఆమె చేతులు వదిలేసి గట్టిగా మూతి ముడుచుకుంది. రుద్ర దక్షితని పైనుంచి కిందికి చూస్తూ ఆమె స్మెల్ని పీలుస్తూ, మమ్మీ అని ఒక బేబీ మాట వినపడ్డది. నువ్వు బిడ్డకి తల్లివి అంటే నమ్మాలి అనిపించటం లేదు. మెడలో తాళి లేదు అంటే మొగుడు పోయాడా అన్నాడు. దక్షిత, నాకింకా పెళ్లి కాలేదు, మొగుడే రాలేదు, వాడింకా చావలేదు అన్నది. పెళ్లి కాకుండా బేబీ? నువ్వేంటే మరి నాకు నీతులు చెప్తున్నావు? అయినా నీ బాడీని చూస్తుంటే నీ నీతులు వినాలి అనిపిస్తుంది. ఎందుకంటే బేబీ అనేది ఓకే, కానీ నీ స్మెల్, నీ బాడీ ఫిట్నెస్ పాపకు డైలీ కాదు అస్సలు వర్కౌట్ లేదు అనిపిస్తుంది. నీ కిస్ నాకు చాలా నచ్చింది కనుక మనిద్దరం కలిసి వర్కౌట్ చేద్దామా అన్నాడు. దక్షిత కోపంగా ఏదో అనబోతే ప్రియా కేక వినిపించి, ఆ వస్తున్నా ప్రియా అంటుంటే, నిన్న ప్రియా గొంతు రుద్ర కూడా విన్నాడు కదా, ఈ లేడీ బ్యాచ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని హ్యాండ్ లూజ్ చేశాడు. దక్షిత చేతిని విసిరి కొట్టి అక్కడ ఒక్క నిమిషం ఉండకుండా పరుగులు బయటికి వచ్చింది. ప్రియా దక్షితని చూస్తూ, ఎంతసేపు వెళ్తావే, త్వరగా రా, సైన్ చేసి వెళ్ళిపోదాము అంటూ దక్షితని పృథ్వీ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ సైన్ దక్షిత చేసేసి ముగ్గురు వెళ్ళిపోయారు. దక్షిత కారులో కూర్చుంది. ఈషుతో కలల కాపురం ఎంత తీయగా ఉందో ఈరోజు అక్కడ చూసిన దృశ్యం అంత భయంకరంగా ఉంది. నేను రోజు ఇటువంటి మనిషినా ప్రేమించేది అని ఆమెకు అనిపిస్తుంటే దక్షిత సోల్పాప పక్కకు వచ్చి, ఏ పిచ్చిదానా, వాడికి పెళ్ళయిందని తెలిసి ప్రేమించావు, నువ్వెలాగూ నీ ప్రేమని అతనికి చెప్పవు, నీ ప్రేమ నీ ఇష్టం అనుకున్నావు, వయసు తెచ్చిన కోరికలతో వాడితో కలల కాపురం చేశావు, ఒకవేళ భార్యతో ఉన్నా అతను చేసేది అదే కదా, ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు అని సోల్పాప చెబితే దక్షిత, అవును కదా, అతనేమైనా నమ్ముగుడా అంతలా బాధపడిపోవటానికి అని తనను తాను కూలయింది. రుద్రాకి నిన్న దక్షిత అంత కోపరేట్గా ముద్దు ఇచ్చి అతని ముద్దు జీవితాన్ని బలి చేసింది అని ఉదయం నుంచి తిట్టుకుంటున్నాడు. ఎందుకంటే అతను అంత ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ కిస్ పెట్టలేకపోతున్నాడు. కిస్ అనే వరకు దక్షిత కిస్ మాత్రమే గుర్తుకు వస్తుంది. అందుకే అలాంటిది తన కిస్ని ఉరివేసింది. అలాంటిది నా జీవితంలోకి వస్తే నన్ను మొత్తం దాని కొంగున కట్టుకొని తిరిగేలా అంత ప్రేమనే ఆ కిస్లో చూపించింది అంటే ఆ కిస్తో ఇంటిమేషన్ అబ్బబ్బా అని రుద్ర ప్రెస్టేషన్కి వచ్చేసి స్వీటీ దగ్గర తీరక అక్కడ జరిగిన హంగామాకి చిరాకు లేచి ఆ ప్రెస్టేషన్ని పాపల మీద తీర్చుకుందామన్నా కానీ దక్షిత గుర్తుకు వస్తుంది అని వాష్రూమ్లోకి వెళ్ళి చల్లటి నీళ్ళతో బాడీని ఫ్రెష్ చేసుకుని మైండ్ని ఫ్రెష్ చేసుకుందాము అంటే అది కావటం లేదు. కాస్త ఆఫీస్ వర్క్పై అయినా ఈ తలకాయ పెట్టాలి అని ఫ్రెష్ అయ్యి తన క్యాబిన్లో కూర్చుని అన్నీ చెక్ చేస్తుంటే ఏదో అతనికి డౌట్ వచ్చింది. అతని గదిలో బజర్ ప్రెస్ చేసిన సౌండ్కి అక్కడ మృణాలిని, పృథ్వీ, అఖిలేష్ అక్కడ మాయమై ఒకటే నిమిషం లోపలనే రుద్ర ఎదురుగా ఉన్నారు. ఆ సౌండ్కి స్వీటీ పాపకి స్పృహ వచ్చి వాష్రూమ్లో దూరింది. రుద్ర కోపంగా, నేనెక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయమని చెప్పలే, మీ సొంత డెసిషన్లతో కూడా వర్క్ చేస్తున్నారా అని ప్రళయ రుద్రుడిలా ముగ్గురు మీద అరుస్తుంటే ముగ్గురు గజ వణుకుతున్నారు. పృథ్వీ ఏదో చెప్పబోతుంటే రుద్ర, ఓ రోజు ఈ రోజు వచ్చిన డిపాజిటర్లు మీ ఫ్రెండ్ అన్నావు కదూ, ఇదంతా నువ్వే చేశావా అని పృథ్వీ మీద అరుస్తుంటే పృథ్వీ, సార్, నా ముఖానికి అంత ధైర్యము, అంత సాహసము, ప్లస్ అసలు నాకు ఆ షేర్ మార్కెట్ గురించి తెలియదు, ఆ సంగతి మీకు కూడా తెలుసు, ఆ డిపాజిటర్ చేసిన వాళ్లే వాళ్ళ సొంతంగా వెయిటింగ్ లిస్ట్లో మా మనీ పెట్టలేము, లాభాలో నష్టాలో మాకు డైలీ రొటేట్ కావాలి అని అన్నారు సార్ అంటూ తన చేతిని హైట్గా చూపిస్తూ, చిన్న పాప 10 ఏళ్ళు ఉంటాయి సార్, ఆ పాప షేర్ మార్కెట్లో ఆ మనీ పెడతాము మేము,
తీసుకునే 1% తీసుకోండి, మెయింటెనెన్స్ కింద 0.5 తీసుకోండి, షేర్లో పెడితే పెరిగితే మా మనీ మీరు తీసుకుంటారు, తరిగితే మా మనీయేగా పోయేది అని ధైర్యంగా వాళ్ళే పెట్టుకున్నాము అని పెట్టుకుంటారు అని చెప్పారు సార్. ఆ చిన్న పాప చెప్తే ఆ పక్కన వచ్చిన ఇద్దరు సైలెంట్గా సంతకాలు చేశారు సార్. మేము ఇప్పటికీ అదే షాక్లో ఉన్నాము. నేను చాలా క్లియర్గా చెప్పాను, షేర్ మార్కెట్ అంటే ఒక్కొక్క రోజు మీ ఓన్ మనీ కూడా పోతుంది అని క్లియర్గా చెప్తే ఆ పాప పేరు శివ సార్. శివ అన్నది కదా, పోతే అసలు మనీ మావి పోతాయి, వస్తే మాకు వచ్చే దాంట్లో మీ పర్సెంటేజ్ మీరు తీసుకుంటారు కదా, మీ హబ్బు నుంచే కదా మేము పెట్టేది, మేము చెప్పింది చెయ్యండి అని దౌర్జన్యంగా మాట్లాడింది సార్. అనగానే రుద్ర వాట్ 10 ఇయర్స్ బేబీ చెప్పిందా అంటూ సీసీ ఫుటేజ్ ఆన్ చేశాడు. ఇంకేముంది, శివని చూసిన రుద్ర ట్రాన్స్లోకి వెళ్ళి మా నువ్వేనా అంటూ శివ కళ్ళని జూమ్ చేస్తూ చూస్తూ శివ హెడ్పై కిస్ చేసి బేబీ నీలో నా శివాని కనిపిస్తుంది, ఇప్పుడు నువ్వు షేర్ మార్కెట్లో పెట్టిన నీ మనీలో నా యాటిట్యూడ్ నా మైండు కనిపిస్తుంది, కానీ నైట్ యోగితో పాపలో శివాని కనిపిస్తుంది రా అని అంటే శివాని చచ్చిపోయేటప్పుడు కనీసం ప్రెగ్నెంట్తో కూడా లేదురా, ఒక బేబీని ఇచ్చి మనకి తెలియకుండా వెళ్ళిపోయింది అనటానికి అని ఆ సీసీలో దక్షితని చూస్తూ శివకి తల్లి దక్షిత అని రుద్ర అడిగితే పృథ్వీ అవును సార్ దక్షిత కూతురే శివ అంటుంటే దక్షిత కళ్ళను కూడా పరీక్షగా చూస్తూ దీని పోలికలు శివ దగ్గర కనిపిస్తున్నాయి, ఓకే, ఆ క్యూట్ ఫేస్, ఆ హీరో పిలుపు, ఆ టాలెంటెడ్ మైండ్ అని ఆలోచిస్తా శివాని ఎందుకే నన్ను వదిలి వెళ్ళిపోయావు అని గట్టిగా అతని తలను చైరుకు ఆనిచ్చి మనసులో ఎన్నో అనుకుంటున్నాడు. పృథ్వీ సార్ ఈరోజు పాపం వాళ్ళకి ఫస్ట్ డే వద్దన్నా వినకుండా వాళ్ళ మనీ డిపాజిట్ చేశారు, ఒకసారి మీరు కూడా ఈరోజు మార్కెట్ బాగా లేకపోతే ఇప్పటికైనా క్యాన్సిల్ చేద్దాం సార్ అని పృథ్వీ రిక్వెస్ట్గా అడుగుతుంటే రుద్ర నవ్వుతూ మీ MBA చదువులకు కూడా లేని జ్ఞానం ఆ శివ బేబీ దగ్గర ఉందిరా, తను ఎంత సూక్ష్మంగా పసిగట్టి ఆ మనీ ఇంట్రెస్ట్ రూపంలో పెట్టకుండా షేర్లో పెట్టింది, ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు మనీ డబుల్ అవుతుంది, మీరు కూడా అలా ఆలోచిస్తే మన కంపెనీ ఎక్కడ ఉండేదో, గెట్అవుట్ అని గట్టిగా అన్నాడు. అక్కడ ముగ్గురు మౌతులు ఓపెన్ చేశారు, తల నేలకు వేశారు, బయటికి వచ్చారు. రుద్ర శూన్యంలోకి చూస్తూ ఒక్క రోజులో ఈ లేడీ బ్యాచ్ నన్ను అతలాకుతలం చేస్తున్నారు, ఒకరేమో రాకాసి గొంతు వేసుకుని నన్ను ఒక రోగులాగా చూస్తున్నారు, ఒకరేమో స్వీట్గా కిస్ చేసి ఆమె గుండె లోతులో ప్రేమ, ఆమె బాడీ స్మెల్, ఆ బేబీ ఇంపాసిబుల్, కానీ అదేంటి అర్థం కావటం లేదు, ఒక కిస్ తోటే నా లిప్స్ వేరే వారికి టచ్ కాకుండా చేసే అంత పవర్ ఆ లిప్స్కి ఉందా, బాబోయ్ ఏం ముద్దే నీలో, ఆ కిస్ తలుచుకుంటే బాడీలో వైబ్రేషన్స్ వస్తూ నీతో ఇంటిమేట్ అవుతే ఆ మాటకే అతని బాడీలో ఏదేదో అవుతుంటే హెడ్ని ఒక్కసారిగా జర్క్ చేసి బాబోయ్ నువ్వు నాకు కనిపించకే బాబు అంటూ ల్యాప్టాప్లో శివని చూస్తూ నిన్ను చూస్తుంటే బేబీ నా శివానికి నాకు పుట్టిన పాపలా అనిపిస్తున్నావు, అలా ఆలోచించటం తప్పే, కానీ నా మనసుకైతే నా శివాని ఆమె ప్రేమ కానుకవే అనిపిస్తుంది, ఏంటో ఇదంతా నాకే ఫుల్గా తాగి సోయి లేకుండా పడుకోవటం రాదు, ఇప్పుడేమో అసలు పాపల జోలికి వెళదాము అన్న స్వీటీ కాడే అతనికి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, అతనికి అతను ఫెయిల్యూర్గా అనిపించింది, పదే పదే కిస్ గుర్తుకు వచ్చి మరి నాకు ఈ హెడేక్ తగ్గేదెలా, అరే యోగి నైట్ 2 పెగ్గులు పోసి బజ్జో పెట్టావు, ఇప్పుడు పాపల మీదికి పోకుండా పెగ్గు మీదికి నా మనసు వచ్చేస్తుంది, నా హెల్త్ ఖరాబ్ చేయటానికి నువ్వు నాకు లేని అలవాట్లు నేర్పుతున్నావురా అంటూ అఖిలేష్ని పిలిచాడు. మంచి బ్రాండ్ మందు అనగానే అఖిలేష్ అన్నా ఎవరికి అన్నాడు. నాకే రాపో అని కసిరాడు. అన్న అంత ప్రెస్టేషన్లో ఉంటే అంత చిరాకులో ఉంటే గెస్ట్ హౌస్లో ఉంటాడు, ఈరోజేంటో మందు ఎవరైనా తాగితేనే ఊరుకోడు అనుకుంటూ అన్న చెప్పిన పని తూచా తప్పకుండా పాటించటానికి వెళ్ళాడు. అలా రుద్ర కష్టంగానూ ఇష్టంగానూ 2 పెగ్గులు పొట్టలో పోసి తన రూమ్లో సైలెంట్గా పడుకున్నాడు. దక్షిత పాప కిస్ అంత పని చేసింది రుద్రాని. కిస్ గుర్తుకు వస్తే బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి, కానీ ఆ వైబ్రేషన్స్ వేరే వాళ్ళ మీద తీర్చుకుందామని ప్రయత్నిస్తే తను ఫెయిల్ అయిపోతున్నాడు అని డిసప్పాయింట్ అయ్యాడు, పజ్జున్నాడు. యోగి ధర్మారావు దగ్గరికి వచ్చాడు. ఏంటంకుల్ మీరు లేని టెన్షన్ పెట్టుకుంటారు, మీరు ఇలా అయిపోతే ఒక్కరైనా ప్రశాంతంగా ఉన్నారా అని అంటుంటే ధర్మారావు
అరే యోగి, రుద్రేష్ గురించి నాకు తెలుసు. వాడికి భార్య ఉంటే శివాని. ఇక వాడు నాకు తెలిసి వేరే వాళ్ళని ఏ రోజు భార్యగా ఊహించుకోలేదు. కానీ వాడికి బిడ్డ ఉందిరా అన్నాడు. యోగి, ఏంటంకుల్ మీరు మాట్లాడేది? వాడు మదన మందిరాలలో ఉన్నా కానీ సేఫ్టీ లేకుండా ఉండడు. వాడి గురించి మీకు తెలుసు కదా, హెల్త్ గురించి ఎంత జాగ్రత్తగా ఉంటాడో. అలాంటిది వాడికి బిడ్డ ఏంటంకుల్? రాత్రి వాడు కూడా ఒక పాపను చూశారా అంట. ఆ పాప శివానిలా కనిపిస్తుందిరా అని రాత్రంతా అదే గోల. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే అదే గోల. ఎవరంకుల్ ఆ పాప అంతలా మీ అందరినీ ప్రభావితం చేస్తుంది? ఏదేమైనా వాడికి బిడ్డ ఉన్నది అనేది మీకు తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. శివాని ప్రెగ్నెంట్తో ఉంటే మనకి తెలియదా అంటుంటే ధర్మారావు, లేదురా, ఏదేమైనా రుద్రాకి కూతురుంది. అది కూడా ఎక్కడో కాదు, నిన్ననే మన ఎదురింట్లో షిఫ్ట్ అయిన ఆ పాప, రుద్ర పాప. ఆ పాపను నా పాప కాదు అన్నా, లోకమంతా కాదు అన్నా కానీ ఆ పాప రుద్ర పాప, ముమ్మాటికి రుద్ర పాప అని ధర్మారావు భైరవపురం చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం యోగికి ఇచ్చాడు. యోగి దాన్ని టకాటకా రీడ్ చేసి ఫైనల్గా, యోగి, ఆ పాపకు మీరు వెన్ను మీద స్నేక్ టాటూ చూశారు అంతేనా అన్నాడు. ధర్మారావు, అది చూడబట్టే నాకు హార్ట్ అంతా కొట్టుకుంది. మా ఇంటి ప్రతి ఆడపిల్లకి వెన్నుపై అంగుళమంతా పుట్టుమచ్చలా పాము పడిగతో కనిపిస్తుంది అంటుంటే యోగి నవ్వుతూ, ఈ రోజుల్లో అందరూ ఫ్యాషన్గా వేయించుకుంటున్నారు అంకుల్, మీరేదో పొరపాటు పడుతున్నారు. శివాని ప్రెగ్నెంట్తో ఉంది అంటే మీరన్నది నమ్మొచ్చు అంటుంటే వేదవతి లోనికి వచ్చి, శివాని కడుపుతో ఉంది యోగి, కానీ కన్ఫర్మ్ అయింది అన్న నెల రోజులకే చనిపోయింది. శివానికి నెలలు నిండి పాప పుట్టింది అనేది అబద్ధం. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేశారు బేబీని అన్న, శివాని చనిపోయిన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్, అందులో చాలా వెనుకబడిన ప్రాంతం. నాకు కూడా ఆయన చెప్తుంటే ఏమీ అర్థం కావటం లేదు. వాళ్ళ అమ్మని నాన్నని శివానిని నా ముందే దహనం చేశారు. శివానికి బేబీ బ్రతికి బయటపడ్డది అంటే 4 నెలల పిండం ఊపిరి పోసుకుని భూమి మీదికి రావటం అంటే అది జరిగే పని కాదు. కానీ మీ అంకుల్ చెప్పింది నాకు అర్థం కావటం లేదు అన్నది. యోగి, శివాని ప్రెగ్నెంట్తో ఉన్న సంగతి రుద్రాకి తెలియకపోవటం ఏమిటి అంటుంటే వేదవతి, వాడు వచ్చాక ఆ తీపి కబురు శివాని చెప్తాను అన్నది. చనిపోయాక శివాని కడుపుతో ఉంది అని చెప్పి ఇంకా బాధ పెట్టాలి అనిపించలేదు. అయినా శివానిని మేమే చంపాము, నమ్మించి వాడిని మోసం చేశాము అని మాపై కక్షతో ఉన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.